నమస్తే. నేను డాక్టర్ లక్ష్మి అన్నదాత. చాలామంది కూడా బరువు తగ్గటానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే బరువు తగ్గే దాంట్లో చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి? వాటిని ఎలా మనం రెగ్యులరైజ్ చేసుకోవాలనే విషయాల గురించి తెలుసుకుందాం. ప్రధానంగా బరువు తగ్గాలి అని ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా పొద్దున్నే లెగిసి వాకింగ్ చేయటం, జాగింగ్ చేయటం, అంటే ఎక్సర్సైజులు చేయటం కానివ్వండి, స్ట్రిక్ట్‌గా డైట్ ఫాలో అవ్వటం. అంటే రకరకాలైన డైట్స్ వస్తున్నాయిగా, కీటో డైట్ అని, వాటర్ డైట్ అని, ఫ్రూట్ డైట్ అని, ఇట్లాంటి డైట్ స్ట్రిక్ట్‌గా పాటించటం అనేది కూడా చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. తర్వాత జిమ్‌లకి ఎక్కువగా వెళ్ళటం కానివ్వండి, లేదంటే కాస్ట్లీ జిమ్‌లో పర్సనలైజ్ ట్రైనర్ ఉంటారు కాబట్టి అలాంటి జిమ్‌లో మెంబర్‌షిప్ తీసుకోవటము, ఇట్లాంటివన్నీ ప్రయత్నం చేసినప్పటికి కూడా ఒకసారి వచ్చి మనం వెయిట్ ఎంత ఉందా అని వెయిట్ స్కేల్‌లో చూసినట్లయితే ఆ రీడింగ్స్ సేమ్ మొదట్లో ఎంత ఉందో తర్వాత కూడా ఇంచుమించు అలానే ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో అలా జరగడానికి గల కారణం ఏంటి అని కూర్చొని చక్కగా మనం ఏమైనా షుగర్స్ ఎక్కువ తీసుకున్నామా, లేదంటే ఆయిలీ ఫుడ్ ఎక్కువన్నా తీసుకున్నామా, లేదంటే ఎప్పుడన్నా చీటింగ్ ఫుడ్ అంటాం కదా, అంటే ముందు రోజు ఏమైనా ఎక్కువగా బిర్యానీస్ కానీ అట్లాంటివి ఏమైనా స్వీట్స్ కానీ కేక్స్ కానీ ఎక్కువ తీసుకుంటే తర్వాత రోజు ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయలేదా, లేదంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళైతే లిక్కర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం ఏమైనా బరువు తగ్గట్లేదా, ఇట్లాంటివన్నీ కూడా కూర్చొని ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే అసలు కూర్చోవటంలోనే విషయం ఉందనే సంగతి మర్చిపోతారు. ఎందుకంటున్నానంటే డే మొత్తం మీద కూడా మనం ఎక్కువ టైం కూర్చొని ఉంటాం. ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసాం కదా, లేదా డైట్ని రిస్ట్రిక్టెడ్గా చాలా డిసిప్లైన్డ్గా ఫాలో అవుతున్నాం కదా అనుకున్నప్పటికీ కూడా మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది, అందులో ఉండేటువంటి ఎనర్జీ, అంటే జఠరాగ్ని అంటాం ఆయుర్వేద ప్రకారం. సో ఈ జఠరాగ్ని అనేది సమతుల్యంగా లేనట్లయితే, అంటే బ్యాలెన్స్డ్గా లేనట్లయితే, మనం తీసుకున్న ఆహారాన్ని బాగా డైజెస్ట్ చేయడానికి వీలుగా లేనట్లయితే అది కూడా మనం తీసుకున్న ఆహారం టాక్సిన్స్ రూపంలో కన్వర్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత బ్లోటింగ్ రావటం కానివ్వండి, హెవీనెస్ ఫీల్ అవ్వటం కానివ్వండి, తద్వారా మనకి వెయిట్ రిడక్షన్కి అవసరమైనటువంటి ఎనర్జీ లాస్, క్యాలరీ బర్న్ అనేది ఎక్కువగా ఉండదు. దానికోసం మనం చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మనం సెడెంటరీ లైఫ్ స్టైల్లో, ముఖ్యంగా డెస్క్ టాప్ వర్క్ కానివ్వండి, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళైనా సరే ఇంట్లోనే కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువసేపు కూర్చోకుండా అట్లీస్ట్ ఎవ్రీ 1 అవర్ కానివ్వండి, 2 అవర్స్ కానివ్వండి, కొంచెం లెగ్సి నడవటం, అట్లీస్ట్ 2 to 3 మినిట్స్ బ్రేక్ తీసుకొని నడవటం అనేది ఒక నియమంగా పెట్టుకోవాలి. లేదు అంటే చైర్స్ని యూస్ చేసుకొని, ఎస్పెషల్లీ ఇంట్లో వర్క్ చేసే వాళ్ళైతే చైర్స్ని యూస్ చేసుకొని కొన్ని రకాలైనటువంటి ఎక్సర్సైజులు చేసేదానికి అవకాశం ఉంది. ఆ ఎక్సర్సైజులు కూడా మనకి అనేక రకాలైన యూట్యూబ్ ఛానల్స్లో దొరుకుతున్నాయి కాబట్టి ఆ ఎక్సర్సైజులు అయినా సరే చేయితో యూస్ చేసుకొని స్ట్రెచెస్ చేయటము, అట్లాంటివి చేసినట్లయితే బాడీలో డైజెస్టివ్ ఫైర్ కిండిల్ అయ్యేదానికి, అంటే అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. మీరు తీసుకున్న ఆహారం చక్కగా డైజెస్ట్ అవుతుంది. ఎక్స్ట్రా షుగర్స్ అన్నీ కూడా ఫ్యాట్స్ కింద కన్వర్ట్ అవ్వకుండా బాడీ యూటిలైజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ వెయిట్ రిడక్షన్కి ఈజీగా మార్గం వేసుకున్నట్లు అవుతుంది. ఇక రెండో విషయం ఏంటంటే, మనము ఎక్కడైనా మాల్స్కి కానీ, సినిమా థియేటర్స్కి కానీ, ఆఫీస్కి కానీ వెళ్ళేటప్పుడు ఎక్కువగా మనం మెట్లు తీసుకోకుండా లిఫ్ట్ ఎక్కడుందని వెతుక్కుంటూ ఉంటాం. సో ఈసారి నుంచి లిఫ్ట్ వెతుక్కునే దానికి బదులుగా మెట్లు ఎక్కడున్నాయో అని వెతుక్కొని మీరు మెట్లు ఎక్కడం ప్రయత్నం చేసినట్లయితే దానివల్ల కూడా ఎక్కువగా క్యాలరీస్ బర్న్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, అసలు సహజంగా బరువు తగ్గాలి అనుకున్నప్పుడు మనం తీసుకునేటువంటి క్యాలరీస్ కన్నా ఖర్చు పెట్టేటువంటి క్యాలరీస్ ఎక్కువగా ఉండాలి. సో కొన్ని రకాలైనటువంటి స్టడీస్లో తేలింది ఏంటంటే, ఎవరైతే ఎక్సర్సైజులు చేస్తారో, జాగింగ్ చేస్తారో దాంట్లో కన్నా ఎవరైతే మెట్లు ఎక్కుతారో వాళ్ళలో ఎక్కువగా క్యాలరీస్ బర్న్ అయినట్లు స్టడీస్ చెప్తున్నాయి. సో అందువలన లిఫ్ట్ తీసుకునే దానికి బదులు, లేదంటే మాల్స్లో ఎస్కలేటర్ తీసుకునే దానికి బదులుగా మీరు మెట్లు ఎక్కినట్లయితే, మెట్లు తీసుకొని మెట్లు ఎక్కినట్లయితే త్వరగా మీకు ఎక్కువ క్యాలరీ బర్న్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో వెయిట్ లాస్కి దారితీసేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు అంతా కూడా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది కాబట్టి మా ఫ్లాట్ వచ్చేసి 5th ఫ్లోర్లోనో, 7th ఫ్లోర్లోనో, 9th ఫ్లోర్లోనో ఉందని చెప్తారు. అట్లాంటప్పుడు అన్ని ఫ్లోర్స్ మెట్లు ఎక్కడానికి కుదరదు కదండి, అంత ఆయాసం వచ్చేస్తుంది, ఇబ్బంది అవుతుంది కదా, హెల్త్ ఇష్యూస్ వస్తాయి అంటారు కదా. సో అలాంటి సందర్భాల్లో ఏం చేస్తారంటే, మొదట 1-2 ఫ్లోర్స్ ఎక్కేదానికి ప్రయత్నం చేయండి, అక్కడి నుంచి లిఫ్ట్ తీసుకోండి. లేదు అట్లా క్రమంగా మీరు ప్రాక్టీస్ చేయటం వల్ల ఒక్కొక్క ఫ్లోర్ని మీరు ఇంక్రీజ్ చేసుకొని వెళ్తూ మీరు ఎక్కడి వరకు కంఫర్ట్గా ఫీల్ అవుతారో అంతవరకు కూడా మెట్లు తీసుకోవటం అనేది దానివల్ల ఎక్కువ క్యాలరీ బర్న్ అవుతుంది కాబట్టి వెయిట్ రిడక్షన్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంది.
ఇంకొకటి ఏంటంటే మనం ఫోన్స్లో మాట్లాడేటప్పుడు టీవీ చూస్తాను, లేకపోతే సిస్టమ్ మీద వర్క్ చేసుకుంటాను, సోఫాలో కూర్చోను గంటల తరబడి మన ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మాట్లాడుతూనే అలానే కూర్చొని ఉండిపోతాం. దానికి బదులుగా ఫోన్లో మాట్లాడేటప్పుడు వాక్ అండ్ టాక్ ఇది చాలామంది ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. అయినా సరే వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు తప్పకుండా పాటించవలసిన ఒక నియమంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాకింగ్ చేయటం వల్ల మన ఇందాక చెప్పుకున్నటువంటి జఠరాగ్ని ఇంప్రూవ్ అవుతుంది, ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి, అంతేకాకుండా బాడీ మీద ఎక్కువ స్ట్రెస్ కూడా లేకుండా తేలిగ్గా క్యాలరీస్ బర్న్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది భోజనం చేసిన తర్వాత వెంటనే షవర్ తీసుకుంటారు. అంటే స్నానం చేసేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మన జఠరాగ్ని పైన దాని ప్రభావం చూపిస్తుంది. ఎట్లయితే భోజనం చేసిన తర్వాత వెంటనే మన ఫుడ్ అంతా కూడా డైజెస్ట్ అవ్వడానికి, ఆ డైజెషన్ అయిన ఫుడ్ పార్టికల్స్ని బాడీ అంతా స్ప్రెడ్ చేయడానికి, బ్లడ్ అంతా కూడా డైజెస్టివ్ సిస్టమ్ చుట్టూతోనే ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే స్నానం చేస్తారో ఇమ్మీడియట్గా స్నానం చేయటం వల్ల వెంటనే డైజెస్టివ్ ఫైర్ మీద కూడా చాలా ప్రభావం చూపించేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే స్కిన్ ఈజ్ ద సెకండ్ మౌత్ అని చెప్తాం. అంటే స్కిన్ ద్వారా కూడా వాటర్ కంటెంట్ లోపలికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కోర్ టెంపరేచర్ బాడీలో డైజెస్టివ్ సిస్టంలో ఉండవలసిన టెంపరేచర్ అంతా కూడా మన నీళ్ళు స్నానం చేయడం వల్ల ఎంతో కొంత టెంపరేచర్, రూమ్ టెంపరేచర్కి స్కిన్ మీద ఉండే టెంపరేచర్, బాడీ టెంపరేచర్కి వేరియేషన్ వస్తుంది. కాబట్టి ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయటం కోసము కోర్ బాడీలో ఉండేటువంటి వేడి అంతా కూడా బాడీని బ్యాలెన్స్ చేయడం కోసం బయట స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి సందర్భంలో కూడా డైజెషన్ మీద కొంత ప్రభావం చూపించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భోజనం చేసిన తర్వాత సుమారు 2-3 గంటల తర్వాత స్నానం చేసినట్లయితే డైజెస్టివ్ పార్ట్కి జరిగి ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకొకటి ఏంటంటే మంచినీళ్ళు తీసుకునే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది వెయిట్ లాస్ కోసము భోజనం చేయడానికి ముందు 1-2 గ్లాసులు తాగేస్తే తక్కువ ఆహారం తీసుకుంటాం కదా, సో దట్ క్యాలరీస్ తక్కువ ఇంటేక్ ఉంటుంది కాబట్టి అని ఆలోచిస్తారు. అంతేకాకుండా భోజనం చేసిన తర్వాత కూడా కొంతమంది వెంటనే 1-2 గ్లాసులు గడగడ తాగేస్తారు. సో దీనివల్ల ఏంటంటే మనం తీసుకున్న ఆహారము డైజెస్ట్ అవ్వాలంటే స్టమక్లో డైజెస్టివ్ జ్యూసెస్ అనేవి ప్రాపర్గా ఉండాలి, సరిపడంత ఉండాలి, సరిపడంత కాన్సన్ట్రేషన్స్లో ఉండాలి. ఎప్పుడైతే మీరు భోజనానికి ముందు 1-2 గ్లాసులు మంచినీళ్ళు తాగేస్తారో అప్పుడు డైజెస్టివ్ జ్యూసెస్ అన్నీ కూడా డైల్యూట్ అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో మీరు తీసుకున్న ఆహారం సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. దానికి తోడుగా అన్డైజెస్ట్ అన్ప్రాసెస్డ్ ఫుడ్ అంతా కూడా టాక్సిన్స్ లాగా ఉండిపోయి పేగులకు అంటుకుపోయే అవకాశం ఉంది. తద్వారా బ్లోటింగ్ రావటం, పొట్ట ఉబ్బరంగా రావటం, అది చూసినట్లయితే పొట్ట బాగా బ్లోటింగ్ అయిపోయినట్టు, పెద్దగా ఉన్నట్లు, బాణ పొట్ట వచ్చినట్లు ఉండటం అనేది చూస్తూ ఉంటాం. సో ఈ విధంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళందరూ కూడా ప్రధానంగా ఇవి 5 పాయింట్స్ గుర్తుంచుకున్నట్లయితే తప్పకుండా మీరు వెయిట్ అనేది త్వరగా ఫాస్ట్గా వెయిట్ లాస్ అనేది చూసేదానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.